సడక్ల కుమార్ అను నేను సదాశివపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహింపబడిన నేను నా పదవి కాలంలో మార్కెట్ల చట్టం మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ సదాశివపేట అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థ్యాంక్ యూ. సదాశివపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన కొండాపూర్ ఎంపీపీ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి గారికి, అలాగే కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభన్న గారికి, అలాగే మా అన్న మల్కాపూర్ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే ముఖ్యంగా మన ప్రెస్ సోదరులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే అన్న అన్నట్టు ఇంతకుముందు చెప్పాడు నా అదృష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నానో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున చేర్చుకొని ఈరోజు నేను అప్పుడు నేను ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ చైర్మన్గా మా వైఫ్ ఉండేనో ఆ రోజు మేము చైర్మన్గా ఉండి గిట మాకు కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నిజంగా మమ్మల్ని జగ్గారెడ్డి సార్ గారు, అలాగే మేడం గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా నన్ను ఆదరించి నన్ను హక్కున చేసుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవాళ జనరల్ సీట్ల గిట నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా చెప్తున్నా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు నా సహాయశక్తుల మార్కెట్ కమిటీకి అభివృద్ధికి పని చేస్తానని, అలాగే నలుమూలల నుంచి చుట్టుపక్కల కొండాపూర్ మండలం, శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నాకు నా సహాయకం ఉంటుందని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇక్కడ సార్ కొంచెం సార్ లేననే నాకు చైర్మన్ వచ్చిన ఉత్సాహం కంటే సార్ లేననే ఒక బాధ ఉంది. నిజంగా చెప్తున్నా, నా మనసులో మాట చెప్తున్నా. సారు ఉంటే ఇంకా వేరేది ఉండే, కానీ సార్ నాకు న్యాయం చేసిండు 100%. కానీ సార్కి ఎందుకు న్యాయం చేయలేని ఒక మనసులో ఒక బాధ నాకు చాలా వేధిస్తున్నది. సరే, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకేమన్నా నేను మీకు ఈ కార్యక్రమానికి ఏమన్నా వరకు ఇంటిమేషన్ ఇవ్వడంలో కానీ ఇంకేమైనా నోట్ల పాటలు కానీ ఏమైనా ఇబ్బందులు కలిగేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.